హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణా టెక్నాలజీస్. మనం ఈరోజు మైక్రోసాఫ్ట్ వర్డ్ 365 వర్షన్లో ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్నటువంటి ఇలస్ట్రేషన్ గ్రూప్లో రిమైనింగ్ టాపిక్స్ అయితే నేర్చుకోబోతున్నామండి. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఐకాన్స్ వరకు నేర్చుకున్నాం. ఇక్కడ వచ్చేసి 3D మోడల్స్ అని చూడండి. ఇలస్ట్రేషన్ గ్రూప్లో 3D మోడల్స్ అంటే ఏం లేదు, ఆల్రెడీ మనకు లైక్ ఇమేజెస్ ఇవి కూడా. ఇందులో వచ్చేసి మీ కంప్యూటర్లో ఏదైనా ఉంటే 3D మోడల్స్ రిలేటెడ్ అవి తీసుకోవచ్చు. మేబీ 3D మోడల్స్ రిలేటెడ్ మీ కంప్యూటర్లో ఉండవు కాబట్టి సో మీరు నేరుగా స్టాక్ 3D మోడల్స్ అని కొట్టేస్తే ఆల్రెడీ ఇక్కడ స్టాక్లో ఉంటాయన్నమాట 3D మోడల్స్ అన్నీ. వాటిలో మీకు కావాల్సిన మోడల్ అంటే కేటగిరీ వైజ్ ఉంటాయి. సో దాన్ని చూజ్ చేసుకొని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ డాగ్ కావాల్సి వచ్చింది. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఆ 3D మోడల్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. చూడండి. సో ఇక్కడ డాక్యుమెంట్లో వచ్చేసి మనకు ఇలాగైతే ఇన్సర్ట్ అయింది కదా. ఎప్పుడైతే 3D మోడల్ అనేది ఇది ఇన్సర్ట్ అయిందో ఆటోమేటిక్గా దీనికి సంబంధించినటువంటి ఒక ట్యాబ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదైతే యానిమేషన్లో ఉంది. ఇప్పుడు పాజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పాజ్ బటన్ క్లిక్ చేస్తే అది పాజ్ అవుతుంది అనమాట. ప్లే కొడితే ప్లే అవుతూనే ఉంటుంది. అది ఎక్కడ 3D మోడల్ ట్యాబ్లో ఉంటుంది ఆప్షన్స్. ఓకే, సీన్స్ వచ్చేసి చూడండి, సీన్ 2 కావాలనుకుంటే చూడండి సీన్ 2 చూసుకోవచ్చు మీరు. తర్వాత మొత్తం ఎన్ని ఉన్నాయి, సీన్ 10 ఉంది, 10 ఉన్నాయి సీన్లు. సో మీకు ఏ సీన్ కావాలనుకుంటే ఆ సీన్ ఇక్కడ చూడండి చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, నన్ను అంటే ఊరికే ఉంటుంది ఇట్లా. సీన్స్ కావాలనుకున్నప్పుడు మీరు సీన్ 1 అని క్లిక్ చేస్తే అది యానిమేషన్ వస్తుంది, ప్లే అవుతుంది. అదే మాదిరిగా 3D మోడల్స్లో మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి రీసెట్ 3D మోడల్ సైజ్ ఎంత కావాలనుకో, ఒకవేళ మీరు ఇంక్రీజ్ చేసినారు ఇట్లాగా, సో రీసెట్ 3D మోడల్ సైజ్ అంటే తగ్గిపోతుంది. అదే రీసెట్ 3D మోడల్ అంటే మోడల్ ఏదైనా ఉంటే మార్చుకోవచ్చు. ఈ 3D మోడల్ వ్యూస్ వచ్చేసి ఇట్లా కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇట్లా ఉంది కదా డైరెక్షన్, ఇక్కడ డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు మనం క్లిక్ చేస్తే. సో ఆ 3D మోడల్ వ్యూ అనేది మీకు ఎట్లా కావాలనుకుంటే ఆ విధంగా ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. ఇక ఆల్ట్ టెక్స్ట్ ఏంటంటే దానికి రిలేటెడ్గా డిస్క్రిప్షన్ ఏదైనా రాసుకోవాలనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు మీరు. ఓకే, సో దాని పొజిషన్ అంటే మ్యాటర్ ఉన్నప్పుడు ఆ 3D మోడల్ ఎక్కడ ఉండాలనేది పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. ఈ 3D మోడల్ని మనం టెక్స్ట్ ఉన్నప్పుడు ఎక్కడ సెట్ చేసుకోవాలనేది ఇంతకుముందు మనం పిక్చర్లో తెలుసుకున్నాం కదా. సో అదనమాట. ఇక నెక్స్ట్ ఏదైనా షేప్ ఉంటే దానికి బ్యాక్ సైడ్ కావాలా, ఫ్రంట్లో కావాలా అనేది చేసుకోవచ్చు. సెలెక్షన్ ప్యాన్ అంటే ఇక్కడ ఉంటుంది. ఏదైనా మీరు యూజ్ చేసినప్పుడు అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అలైన్మెంట్ కూడా అంతే సేమ్. ఇంకా ఒకటి కన్నా ఎక్కువ 3Ds ఉంటే వాటన్నిటిని అలైన్మెంట్స్ పెట్టుకోవడం. ఇక ప్యాన్ అండ్ జూమ్ ఏంటంటే ఇక్కడ ఈ మధ్యలో బటన్ ఉంది కదా, సో దీన్ని తీసుకొని ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. అయితే దీన్ని జూమ్ చేసుకోవాలన్నప్పుడు ఈ పాన్ అండ్ జూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జూమ్ ఆప్షన్ వచ్చింది చూడండి. పట్టుకుంటే మనకి ఇట్లా చూడండి జూమ్ డౌన్ అవుతుంది, ముందుకు వెళ్తే ఇట్లా పైకి జూమ్ ఇట్లా పెరగడం తగ్గుతుంది అనమాట. ఓకే, సో దీనికి విడ్త్ హైట్ పెంచుకోవచ్చు, లేదంటే మనమే ఎడ్జెస్ ద్వారా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇదండి 3D మోడల్స్. మీకు నచ్చిన 3D మోడల్ ఇక్కడ ఇన్సర్ట్లోకి వెళ్ళి స్టాక్ 3D మోడల్లోకి వెళ్ళి సో మీకు కావలసిన 3D మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, బోల్డ్ అని ఉన్నాయి. ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో మళ్ళీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ బటన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ డాక్యుమెంట్లో ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ దీంట్లో 3Dలో చూడండి ఏ టైప్ ఆఫ్ 3D కావాలో అనే వ్యూ అంతా ఉంటుంది. సో ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. అక్కర్లేదనుకుంటే సెలెక్ట్ చేస్తాం, డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. సో 365 వర్షన్లో ఇది ఉంది. ఇక స్మార్ట్ ఆర్ట్ అంటే ఏం లేదండి, ఎవరైనా ప్రాజెక్టులు చేస్తున్న వాళ్ళు లేదంటే బిజినెస్ నడుపుతున్న వాళ్ళు ఒక పర్టికులర్గా వాళ్ళు ఒక ప్లాన్ వేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేనేజర్ ఉన్నాడు, ఆ మేనేజర్ కింద అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారు, వాళ్ళ కింద అకౌంటెంట్, వాళ్ళ కింద వర్కర్స్, ఒక చార్ట్ లాగా స్మార్ట్ ఆర్ట్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి ఇందులో లిస్ట్ వస్తాయి. లిస్ట్ టైప్ కావాలా, ప్రాసెస్లోనా, సైకిలా, హైరార్కీలోనా, రిలేషన్షిప్ రిలేటెడా, పిరమిడ్ రిలేటెడా, ఇట్లా. కాబట్టి మీకు కావాల్సింది చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కావాలనుకుంటే అది. ఓకే, సో ఇప్పుడు నేను ఇది తీసుకున్నా, ఓకే బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇలా వచ్చింది. ఇక్కడ నేను టెక్స్ట్ అయితే టైప్ చేస్తున్నాను, ఏమంటే MS ఆఫీస్ అని టైప్ చేస్తున్నా.
ఓకేనా. సైజు తగ్గించుకోవాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకుని యాజ్ యూజువల్గా హోమ్లోకి వెళ్ళి సైజ్ తగ్గించుకోవచ్చు మీకు ఎంత కావాలనుకుంటే అంత. ఇక్కడ కూడా అంతే. సో సి లాంగ్వేజ్, ఓకే. సో తర్వాత వచ్చేసి ఇక్కడ సి ప్లస్ ప్లస్, దెన్ జావా, ఆర్కిల్, ఇంకా ఇట్లాంటి షేప్స్ ఇంకా ఎక్కువ కావాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మీరు స్మార్ట్ ఆర్ట్ అనేది తీసుకుంటారో దీనికి సంబంధించినటువంటి 2 ట్యాబ్స్ వస్తాయి. స్మార్ట్ ఆర్ట్ డిజైన్ ఒకటి, ఫార్మాట్ ఒకటి. ఫార్మాట్ అంటే ఏం లేదు, స్మార్ట్ ఆర్ట్కి మీకు నచ్చినటువంటి కలర్ పెట్టుకోవచ్చు, ఒక్కొక్క షేప్కి దీని స్టైల్స్ పెట్టుకోవచ్చు. ఓకే, మీకు ఇవన్నీ చెప్పింటాం కదా దీనికి రిలేటెడ్ కాబట్టి ఫార్మాట్లు అన్నీ ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో షేప్ని ఒకవేళ మీరు మార్చుకోవాలనుకుంటే దాని ప్లేస్లో మార్చుకోవచ్చు. లార్జర్ కావాలనుకుంటే లార్జర్ పెట్టుకోవచ్చు, స్మాలర్ కావాలనుకుంటే స్మాలర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సేఫ్ ఎఫెక్ట్స్ చూడండి ఏ టైప్లో కావాలో పెట్టుకోవచ్చు ఇట్లా, అవునా. ఇక స్మార్ట్ ఆర్ట్ డిజైన్లోకి వస్తే ఇక్కడ ఓన్లీ 1 2 3 4 ఉన్నాయి కదా. ఇంకా కావాలనుకుంటే ఏ షేప్ దగ్గర అయితే సెలెక్ట్ చేస్తారో ఇక్కడ సో మనకు డైరెక్ట్గా కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. యాడ్ షేప్ అని చూడండి, షేప్ యాడ్ అయింది, అవునా. అదే ఇక్కడ యారో మీద క్లిక్ చేస్తే బిఫోరా ఆఫ్టరా అని ఉంటుంది. ఇక్కడ ఈ సెలెక్ట్ చేసాం కదా, దీన్ని ముందు కావాలనుకుంటే బిఫోర్, ఆఫ్టర్ కావాలనుకుంటే ఇక్కడ ఆఫ్టర్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎన్ని షేప్స్ అనేది తీసుకోవచ్చు. ఇది రైట్ టు లెఫ్ట్కి మూవ్ చేయాలనుకుంటే చూడండి రైట్ టు లెఫ్ట్ మూవ్ చేసుకోవచ్చు. మరి డిమోట్ అంటే ఏమవుతుందంటే జస్ట్ తగ్గిపోద్ది, అంటే వెళ్ళిపోతుంది అనమాట. ప్రమోట్ అంటే పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని మూవ్ చేసుకోవాలనుకో, మూవ్ అప్ అంటే చూడండి ఇట్లా మూవ్ అవుతుంది, మూవ్ డౌన్ అంటే మూవ్ డౌన్ అవుతుంది. లేఅవుట్ ఏదైనా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ లేఅవుట్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్చుకోవచ్చు టెక్స్ట్ని మీరు డైరెక్ట్గా చూడండి సి లాంగ్వేజ్ అని, అవునా. అట్లా దీనికి కలర్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ కలర్స్ కావాలా మోడల్స్ ఉంటాయి చూడండి, చూజ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ స్టైల్స్ అయితే ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్లో పెట్టుకోవచ్చు. రీసెట్ గ్రాఫిక్ అంటే ఇంతకుముందు ఎట్లయితే ఉందో అట్లా వచ్చేస్తుంది అన్నట్టు. అట్లా ఇవన్నీ కూడా సో ఇప్పుడు అక్కర్లేదనుకోండి సెలెక్ట్ చేసి పైన బయట వైపు డిలీట్ నొక్కితే డిలీట్ అవుతుంది. అట్లా ఇన్సర్ట్లో స్మార్ట్ ఆర్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక చార్ట్ ఏంటంటే ఇక ఒక పర్టికులర్ టాపిక్ మీద అయితే మనం చార్ట్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసగానే చార్ట్లో టైప్స్ అయితే ఉన్నాయి చూడండి, కాలం, పై, లైన్, ఏరియా, ఫనెల్, ఇట్లా. సో ఇప్పుడు నేను కాలం తీసుకొని సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఒక చార్ట్ అనేది ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా సో డేటా ఎంటర్ చేసుకోవడానికి సపరేట్గా ఇట్లా ఎక్సెల్ షీట్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో సో మీరు టైప్ చేసుకోవచ్చు, మీ పేరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. చూడండి సబ్జెక్ట్ 1, తర్వాత వచ్చేసి సబ్జెక్ట్ 2, ఓకే, మళ్ళీ సబ్జెక్ట్ 3, ఓకే. సో ఇక్కడ ఏదైనా మనం వాల్యూస్ వేసుకోవాలనుకుంటే వాల్యూస్ వేసుకోవచ్చు. సో చూడండి ఆటోమేటిక్గా చార్ట్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఇట్లా మీకు నచ్చిన విధంగా ప్రాసెస్లో చేసుకోవచ్చు అన్నమాట ఇది. సో చూడండి ఈ లైక్ ఇట్లా, ఓకే. సో ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేసామనుకోండి ఆ కాన్సెప్ట్తోనే ఇక్కడ చార్ట్ అనేది తయారవుతుంది. దీనికి రిలేటెడ్గా మళ్ళీ 2 ట్యాబ్స్ వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫార్మాట్ ఒకటి, చార్ట్ డిజైన్ ఒకటి. చార్ట్ డిజైన్లోనేమో ఇక్కడ నచ్చిన చార్ట్ పెట్టుకోవచ్చు. మళ్ళీ చార్ట్ ఎలిమెంట్స్ ఏవి కావాలా సో చూడండి చార్ట్ ఎలిమెంట్స్, చార్ట్ టైటిల్ కావాలా, అబౌవ్లో ఉండాలా, సెంటర్లో ఉండాలా పెట్టుకోవచ్చు. చార్ట్ లేబుల్స్ మనం మార్కులు వేసాం కదా నంబర్లు, అవి కనపడాలనుకుంటే చార్ట్ లేబుల్స్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇన్సైడ్లో ఉండాలా, అవుట్ సైడ్లో ఉండాలా, క్యారౌట్స్లో ఉండాలా, అట్లా మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే చూడండి డేటా టేబుల్ కావాలనుకుంటే టేబుల్ పెట్టుకోవచ్చు ఇట్లా. మరి గ్రిడ్ లైన్స్ కావాలా చూడండి గ్రిడ్ లైన్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ చార్ట్కి రిలేటెడ్ ఆప్షన్స్. కలర్ మార్చుకోవాలనుకుంటే కలర్ మార్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ సెలెక్ట్ డేటా అంటే ఏమవుతుందంటే ఇంతకుముందు మనం ఏదైతే ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసామో అది ఓపెన్ అవుతుంది, ఆ డేటా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది సో మళ్ళీ షీట్ రావడం జరుగుతుంది. ఒకవేళ డేటాని ఎడిట్ చేయాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఎడిట్ డేటాని క్లిక్ చేస్తే
అది ఎడిట్ డేటా అంటే ఇక్కడ డేటా ఎడిట్ అయిపోతుంది, లేదా ఎక్సెల్లో కావాలనుకుంటే ఎక్సెల్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఈ చార్ట్ని మార్చుకోవాలంటే చేంజ్ చార్ట్ టైప్, ఇందులో మీకు కావాల్సిన చార్ట్ తీసుకోవాలనుకోండి, ఆ చార్ట్ తీసుకుంటే చూడండి ఓకే బటన్ని ప్రెస్ చేసాం వచ్చేస్తుంది. ఇట్లా అక్కర్లేదా సెలెక్ట్ చేయండి, డిలీట్ బటన్ని ప్రెస్ చేయండి. సో ఈ ఇన్సర్ట్లో ఇదండి చార్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అయితే 1-2 సార్లు వీడియోని అయితే రిపీట్ చేసుకోవచ్చు. ఇక స్క్రీన్ షాట్లో ఏంటంటే ఎంటైర్ని స్క్రీన్ని నేను షార్ట్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఓపెన్ అయినాయి. ఏంటంటే కింద నేను ఆల్రెడీ 3 అప్లికేషన్స్ ఓపెన్ చేసి ఉంచాను, ఆ ఒక్కటే అట్లనే డైరెక్ట్గా స్క్రీన్ షాట్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ అవుతుంది అనమాట, ఏదైతే ఓపెన్ చేశానో అది. మరి ఇన్సర్ట్లోకి వెళ్ళి స్క్రీన్ షాట్లో స్క్రీన్ క్లిప్పింగ్ అన్నాం అనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకు వేరే చార్ట్ రావడం జరుగుతుంది అనమాట. లైక్ ఇప్పుడు డెస్క్టాప్ కావచ్చు, ఏదైనా సరే. సో మనం ఇట్లా సెలెక్ట్ చేసుకున్నామంటే చూడండి ఆ చార్ట్ రావడం జరుగుతుంది ఈ విధంగా. ఓకే, సో ఇట్లా మీరు చార్ట్ అనేది పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. సరే, ఇట్లా మీరు స్క్రీన్ అనేది ఇక షార్ట్ తీసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ అది అక్కర్లేదనుకుంటే తీసేసుకోవచ్చు. ఏదైతే మీరు ఓపెన్ చేసి ఉంచుతారో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఎంటర్ నొక్కిన, మనం ఓపెన్ చేసిందంతా ఇక్కడ స్క్రీన్ పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇన్సర్ట్లో ఇవ్వండి ఆప్షన్స్. మీరైతే ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా తెలియని వాళ్ళకి ఛానల్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఇట్లాంటి అప్డేట్స్ పొందొచ్చు. బట్ ఇవి మీకు తెలిస్తే చాలు, అంతే. దీని గురించి ప్రత్యేకంగా డీప్గా అవసరం లేదనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.